వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక బ్లాగ్స్. ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ శ్రీమ్ కిస్ లుక్ ఆల్రెడీ టైటిల్ లో చూసే ఉంటారు. సో ఈ లుక్ నైతే మనం రీక్రియేట్ చేసేసాము. నాకైతే పర్సనల్ గా చాలా అంటే చాలా 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 నచ్చింది. అంటే హెయిర్ ఇలా కాదులేండి, జస్ట్ తనైతే ఒక చిన్ని పోనీ లాగా పెట్టుకుంది. బట్ నేను పోనీ పెట్టుకుంటే అంతగా అనిపించలేదు. ఈ వీడియోలో అది కూడా చూడండి. అలా బాగుందా ఇలా బాగుందా కూడా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్రెప్పింగ్ అయితే అయిపోయింది. ప్రెప్పింగ్ అయిపోయిన తర్వాత ఇదనమాట జస్ట్ కరెక్టర్ యూస్ చేస్తున్నాను. సో కరెక్టర్ ఇక్కడ కొంచెం ఉన్న తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ కన్సీలర్ దిస్ బ్యూటీ నుంచి యూస్ చేస్తున్నాను 03 నాట్ మోర్ దెన్ దిస్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ కన్సీలర్ అయితే అయిపోయింది. సో కన్సీలర్ చేసుకున్న తర్వాత జస్ట్ మనం దీన్ని కొంచెం సెట్ చేయాలి. సో దీన్ని సెట్ చేసాం కూడా నేను వాటర్ స్ప్రే అయితే యూస్ చేస్తున్నాను. జస్ట్ కొంచెం వాటర్ స్ప్రే యూస్ చేస్తే కొంచెం ఎక్కడైనా ఎక్స్ట్రాస్ ఉన్నా కానీ అదంతా కూడా పోతుంది. సో అందుకని చెప్పేసి వాటర్ స్ప్రే అయితే యూస్ చేస్తున్నాను. జస్ట్ వాటర్ స్ప్రేని అలా యూస్ చేస్తే కొంచెం ఎక్కడైతే కేకీగా ఉన్నా కానీ అదంతా మెల్ట్ అవుతుంది. సో మెల్ట్ అయిన తర్వాత మనం ఈజీగా ఇలా బ్లెండ్ చేసేసుకోవచ్చు. ఎక్స్ట్రాస్ అనేది ఎక్కడ ఉండకుండా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో వాటర్ స్ప్రే అనేది చాలా బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఆర్ ఈవెన్ మీరు ఫేస్ టోనర్స్ కూడా యూస్ చేయొచ్చు. సో వాటర్ స్ప్రే సరిపోతుంది. బేసిక్గా వాటర్ స్ప్రేతో కొంచెం ఇట్లా అంటే మొత్తం ఎక్కడైతే అన్ఈవెన్ గా ఉందో సో అదంతా కూడా ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది. కొంచెం సేపు ఇది డ్రై అవ్వనివ్వండి. జస్ట్ ఇట్లా డ్రై అవ్వనివ్వండి. శ్రీమ్ కిస్ లుక్ లో ఏంటంటే ఐ అనేది చాలా బాగా డిఫైన్ చేశారు అండ్ ఐబ్రోని చాలా బాగా డిఫైన్ చేశారు. సో ఐబ్రో అండ్ ఐస్ అనేది మనం డిఫైన్ చేద్దాం. ఇప్పుడు ఐబ్రో బ్రష్ అయితే యూస్ చేస్తున్నాను. సో లిటిల్ బిట్ అండ్ దీన్ని మనము ఐబ్రో చాలా డిఫరెన్స్ చూస్తుంటారు. ఈ ఐబ్రోకి చాలా డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో ఇలాంటి ఐబ్రో లుక్ ఏంటంటే ఇది చాలా బాగుంటుంది. సో నేను మళ్ళీ పర్టికులర్గా ఐబ్రోకి ఏమీ తీసుకోవట్లేదు. ఇది వచ్చేసి మనకి ఐ ప్యాలెట్ లో ఉంటుంది కదా, సేమ్ అదే యూస్ చేస్తున్నాను. అండ్ ఇటు సైడ్ కూడా సేమ్. సో బేసిక్ గా తీసుకోవాలని లైక్ ఇలా డిప్ చేసి తీసుకోవాలని ఇక్కడ పెట్టకుండా సో ఫస్ట్ ఇదంతా కూడా మనకి ఈవెన్ గా చేసేసుకుని లాస్ట్ లో అంటే ప్రోడక్ట్ అనేది తగ్గిపోతుంది కదా. సో ప్రోడక్ట్ తగ్గిపోయినప్పుడు ఇక్కడ మనం ఇలా చేసుకుంటే అప్పుడు కొంచెం ఏంటంటే ఐబ్రో యూస్ చేసినట్టుగా కాకుండా కొంచెం బాగుంటుంది. బిఫోర్ దట్ మనం కొంచెం బ్రష్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన ఈ కోంబ్ ఉంటుంది కదా, ఈ కోంబ్ తో ఫస్ట్ దీన్ని ఇట్లా అనుకున్న తర్వాత మనము ఇది చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. నేను యాక్చువల్ గా మర్చిపోయాను. సో ఇందాక ఐబ్రోకి ఇప్పుడు ఐబ్రోకి చాలా డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కదా. సో ఇదనమాట ఐబ్రోకి. ఇప్పుడు దీంట్లో మెయిన్ పార్ట్ వచ్చేసి ఐకి తను యూజ్ చేసింది ఏంటంటే గోల్డ్ కలర్. సో గోల్డ్ కలర్ అయితే యూజ్ చేసింది. సో మనం కూడా గోల్డ్ కలర్ అయితే యూజ్ చేద్దాము. నేను కూడా ఫస్ట్ టైం ఒక లుక్ ని చూసి క్లియర్ కట్ గా రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. దీంట్లో కొన్ని ఫ్లాస్ కూడా ఉంటాయి డెఫినెట్ గా, బట్ ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్. సో ఇప్పుడైతే మనం గోల్డ్ కలర్ కోసం ఐఎమ్ పికింగ్ గోల్డ్ కలర్ ఐ షాడో. సో ఇది ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ కలర్. సో దీంట్లో అయితే గోల్డ్ కలర్ సరిపోతుంది. బిఫోర్ దట్ మీకు లైక్ ఇక్కడ ఏదైనా కలర్ డిస్కరేషన్ ఉంటే కనుక ఫస్ట్ కన్సీలర్ యూస్ చేసి దాని తర్వాత లైక్ కన్సీలర్ యూస్ చేసి ఈవెన్ బేస్ మొత్తం సేమ్ టు సేమ్ ఒకే కలర్ లాగా వచ్చేటట్టు చూసుకోండి. బట్ నాకు అలాంటి డిస్కలరేషన్ ఏమీ లేదు కాబట్టి ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ దిస్ గోల్డ్ కలర్. ఎడ్జెస్ కి మాత్రం మనము బెటర్ ఇలాంటి బ్రష్ ఒకటి ఉంటే ఆ బ్రష్ ని యూస్ చేయటం బెటర్. సో ఇవంతా కూడా మనం ఈ బ్రష్ యూస్ చేసుకొని జస్ట్ ఎండ్స్ అంతా కూడా మనం నీట్ గా సాఫ్ట్ గా బ్లెండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సాఫ్ట్ గా బ్లెండ్ చేసుకుంటే అది న్యాచురల్ గా కూడా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సో ఇట్స్ బ్లెండబుల్. అండ్ ఎడ్జెస్ ని ఇలా క్లీన్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. జస్ట్ ఎడ్జెస్ ని అయితే ఇలా
క్లీన్ చేసేసుకుంటే ఇట్స్ లుక్ బెటర్. ఇప్పుడు మనకి దీంట్లో జస్ట్ ఇంకా ఏమి యూజ్ చేయలేదు, జస్ట్ లైక్ ఒక కాజల్ యూజ్ చేసి ఐలైనర్ అయితే యూజ్ చేశారు అంతే. సో వి గో విత్ కాజల్. సో నేనైతే ప్లమ్ నుంచి యూజ్ చేస్తున్నాను, ఇది ప్లమ్ నుంచి ఈ కాజల్ యూజ్ చేస్తున్నాను. ఇదనమాట పిక్. సో దీన్నే మనం రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. తన ఐస్ సో ఇక్కడ నుంచి మాత్రమే కొంచెం ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది, ఇక్కడ మాత్రం ఒక సన్న లైన్ అయితే యూజ్ చేశారు. సో ఆల్మోస్ట్ ఇట్లానే, కానీ దీన్ని స్మజ్ అవ్వకుండా లైక్ బయటికి రాకుండా ఉండాలి అంటే మనం పౌడర్ తో సెట్ చేయాలి. సో ఇప్పుడైతే మనం పౌడర్ తో సెట్ చేసేద్దాము. సో జస్ట్ పౌడర్ ఐ షాడో ప్యాలెట్ నుంచి దీన్ని తీసుకొని జస్ట్ మనం దీన్ని ఇలా సెట్ చేసేద్దాము. సో సన్న బ్రష్ ఒకటి తీసుకోండి. సో సన్న బ్రష్ తో సన్న బ్రష్ తో అయితే మనము దీన్ని ఇలా స్మచ్ చేసేస్తే లుక్స్ బెటర్. ఐ థింక్ ఇట్స్ బెటర్ నౌ. ఇప్పుడైతే మనం ఐలైనర్కి వెళ్ళిపోదాము. సో ఐలైనర్ కోసం సో నేను ఒకసారి పిక్ చూద్దాము ఎలా ఉంది అనేది. సో ఐలైనర్ వచ్చేసి జస్ట్ ఇక్కడ దాకా వచ్చింది. అండ్ జస్ట్ మనం ఫస్ట్ అయితే మనము ఆ ఐస్ కి ఐలైనర్ తో ఫిల్ చేసేసి తర్వాత దాన్ని కొంచెం స్మచ్ చేద్దాము. ఐబ్రో షాడోతో లైక్ ఐ షాడోతో కూడా మనం దీన్ని స్మచ్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం ఐలైనర్ అయితే వేసేసుకున్నాము. ఇక్కడ సన్నగా యూజ్ చేసి అండ్ ఇక్కడ మాత్రం కొంచెం బ్రాడ్ లైన్ వచ్చేటట్టు చూసారు. సో ఇక్కడ దాకానే. సో ఇటు నుంచి దాన్ని బెండ్ చేద్దాము. సో సేమ్ అదే ప్రాసెస్ ఇటు సైడ్ కూడా. నేను ఐలైనర్ వచ్చేసి ఇది మేబ్లిన్ నుంచి యూజ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక ఆల్రెడీ యూజ్ చేసిన బ్రష్ ఉంది కదా, నేను అటు ఇటు పెట్టేసాను. ఓకే, ఈ బ్రష్ ఉంది కదా, సో ఈ బ్రష్ తో జస్ట్ మనం కింద నుంచి స్మర్చ్ చేయాలి, పైనుంచి కాదు. ఇది స్మర్చింగ్ అనేది ఇక్కడ జరగలేదు. సో ఇలా జస్ట్ ఇలా జరిగింది. సో అది కింద లైన్ ని పైన లైన్ ని కలిపే ఒక పాయింట్ మనకు అర్థమవుతుంది. సో అక్కడ దాన్ని జస్ట్ కొంచెం బయటికి తీసుకొచ్చేసారు అంతే అనమాట. జస్ట్ అంతే, ఫినిష్. సో ఐ మేకప్ అయితే అయిపోయింది. దీన్ని మనం ఇందాక కన్సీల్ చేసుకున్న తర్వాత పౌడర్తో అయితే సెట్ చేయలేదు. పౌడర్తో సెట్ చేయకపోతే ఏమవుతుంది అంటే మొత్తం మనకి స్వెట్ పడుతుంది కదా, అప్పుడు మొత్తం ఇలా కారిపోయి నార్మల్గా లైక్ మన ఫేస్ నార్మల్గా ఎలా ఉందో అలా అనిపిస్తుంది. కాబట్టి మనం సెట్ చేయాలి. జస్ట్ ఒక ఎనీ లూజ్ పౌడర్ యూజ్ చేయొచ్చు. నేను నార్మల్ లూజ్ పౌడర్నే యూజ్ చేస్తున్నాను. జస్ట్ ఒక బ్రష్ తీసుకొని, లేకపోతే మనం రెగ్యులర్గా యూజ్ చేసే పఫ్ అయినా సరిపోతుంది. సో ఇప్పుడైతే నేను ఈ బ్రష్ తీసుకొని జస్ట్ దీన్ని జస్ట్ ఇలా ట్యాప్ చేసేయండి. సో ఈ ఎక్స్ట్రా అంతా పోతుంది, లేకపోతే వైట్ గా కనిపిస్తుంది. సో ట్యాప్ చేసిన ఎక్స్ట్రా అంతా తీసేసి జస్ట్ దీన్ని ఇలా అప్లై చేస్తే సరిపోతుంది. ఐ కింద మనకి కొంచెం డార్క్నెస్ ఉన్నా, ఫైన్ లైన్స్ ఉన్నా జస్ట్ కొంచెం పౌడర్ని దీని కింద ఇలా పెట్టేసాం అనుకోండి. కాసేపు ఇది ఇలానే ఉంచేయాలి. ఇది కాసేపు ఇట్లా ఉంచేసి జస్ట్ 1 to 2 minutes ఇది ఇలానే ఉంచేసి స్మర్చ్ చేయాలి. అప్పుడు మనకి ఇట్స్ బెటర్ అనమాట. అప్పుడు మనకి ఆ ఫైన్ లైన్స్ కానీ బ్లాక్నెస్ కానీ అదంతా కనిపించదు. కావాలంటే మీరు ఈసారి ట్రై చేయండి, ఇది నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది మెయిన్ గా లిప్స్టిక్. సో లిప్స్టిక్ కోసం తను జస్ట్ ఒక న్యూడ్ అండ్ సమ్ బ్రౌన్ కలర్ అండ్ బ్రౌన్ అండ్ రెడ్ మిక్స్ చేసిన కలర్ అయితే యూజ్ చేశారు. సో ఇప్పుడైతే మనము అదే యూజ్ చేద్దాము. తన ఐబ్రోస్ ఇంకా బ్రాడ్ గా ఉన్నాయి, బట్ మనకి ఇది సరిపోతుంది. ఎందుకంటే తన ఫేస్ ఫీచర్ కి తగ్గట్టు తను ఎలివేట్ చేసుకుంది, బట్ మన ఫేస్ ఫీచర్ బట్టి మనం ఎలివేట్ చేస్తున్నాము. ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేయగలను అని నేను చెప్పలేను కానీ, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా లిప్స్టిక్ వెళ్ళిపోదాము. సో లిప్స్టిక్ కోసం ఐఎమ్ ప్రిఫరింగ్. సో నేను ఈ షేడ్ని యూజ్ చేస్తా ఫస్ట్. తర్వాత దీనికి
ఆల్మోస్ట్ ఈ షేడ్ అయితే సరిపోతుంది అనుకుంటున్నాను. ఇది షుగర్ బ్రాండ్ షుగర్ నుంచి బ్రౌనింగ్ గ్లోరీ. ఇది చాలా బాగుంటుంది, న్యూడ్ అన్నమాట, చాలా న్యూడ్ ఉంటుంది. కొంచెం ఇది సరిపోతుందని అనుకుంటున్నాను. లెట్స్ సీ. ఇది వచ్చేసి కొంచెం మనకి న్యూడ్ షేడ్ లో వస్తుంది. దీనికి కొంచెం బ్రౌన్ టోన్ ఇస్తే అది ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది. బట్ ఇది అయితే ఎగ్జాక్ట్ గా మ్యాచ్ కాలేదు, కానీ కొంచెం బ్రౌన్ టోన్ మిక్స్ చేస్తే సరిపోతుంది. సో చాలా ఎతికిన తర్వాత నా దగ్గర ఆ బ్రౌన్ కనిపించలేదు. సో నేను ఇలానే వదిలేద్దాం అనుకుంటున్నాను. బికాస్ ఇప్పుడు దీన్ని డిస్టర్బ్ చేసామంటే అది ఇంకా గబ్బైపోతుంది. సో కొంచెం మ్యాచ్ చేయడానికి ట్రై చేశాను. దట్స్ ఓకే. బట్ చెప్పాను కదా ఎగ్జాక్ట్ గా రాదు. బట్ ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను. ఒక రీక్రియేషన్ అనేది అంటే ఒక పర్టికులర్ గా ఒక వీడియో లాగా ఎప్పుడు చేయలేదు కానీ, బట్ ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్. ఇప్పుడు తర్వాత దీన్ని మనం కొంచెం స్మార్ట్ ప్రూఫ్ చేసేద్దాము. సో ఎనీ టిష్యూ ఆర్ ఎనీ కాటన్ ప్యాడ్స్ ఇలాంటివి తీసేసుకొని జస్ట్ మనం దీనిలో ఫోల్డ్ చేసేసి తర్వాత జస్ట్ డూ ఇట్. సో ఇట్లాగా మనకి మొత్తం ఎక్స్ట్రా ఏదైతే ఉందో అదంతా రిమూవ్ అయిపోతుంది. సో మ్యాట్ ఫినిష్ అనేది వస్తుంది. సో ఇంకా బ్లష్ అనేది కూడా ఏమీ యూజ్ చేయలేదు. మేబీ యూజ్ చేసి ఉండొచ్చు, బట్ కానీ ఆ ఫిల్టర్స్ లో అయితే ఆ బ్లష్ అనేది ఏమీ కనిపించట్లేదు. బట్ ఫేస్ అనేది కొంచెం కాంటోరింగ్ లాగా ఉంది అండ్ హైలైట్ చేశారు. మెయిన్ పాయింట్స్ అన్నిటిని హైలైట్ చేశారు కాబట్టి సో మనం ఒక నార్మల్ ఇలాంటి బ్రష్ తీసుకొని హైలైటింగ్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని హైలైట్ చేసేద్దాము. సో హైలైటింగ్ కోసం మీరు ఐఎమ్ యూజింగ్ దిస్, ఇది యూజ్ చేస్తున్నాను. ఇది ఏంటంటే మనకి కొంచెం హైలైటింగ్ పాయింట్స్ అనేది హైలైట్ అవుతాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు జస్ట్ దీన్ని హైలైట్ చేస్తే మీకు ఆ షార్ప్నెస్ అనేది బాగా కనిపిస్తుంది. సో నోస్ చూసారు కదా ఎంత షార్ప్ గా కనిపిస్తుంది అంటే జస్ట్ బికాస్ ఇది హైలైట్ చేయడం వల్లనే ఇట్లా నోస్ అనేది ఇలా కనిపిస్తుంది. అండ్ మీకు ఇక్కడ కంటే ఇక్కడ బాగా కనిపిస్తుంది చూడండి, జస్ట్ లైక్ ఇక్కడ. సో జస్ట్ ఇవన్నీ ఏంటంటే హైలైటింగ్ పాయింట్స్ అనమాట. మనం ఇంకా బాగా షైనీగా కనిపిస్తాము. మీకు షైనీ ఎఫెక్ట్ ఇష్టం లేదు అనుకుంటే యూ కెన్ గో విత్ మ్యాట్స్ కూడా ఉంటుంది దీంట్లో. అండ్ ఇక్కడ ఐబ్రో కింద ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ లో మనం ఇలాంటి ఈ ప్యాలెట్ లో ఈ కలర్ ఉంటుంది. సో దీన్ని కూడా ఈ ఐబ్రో కింద కూడా హైలైట్ చేసుకుంటే అది ఇంకా బాగా కనిపిస్తుంది. అయిపోయింది మొత్తము. ద మెయిన్ థింగ్ డ్రెస్. సో ఇప్పుడైతే మనం డ్రెస్ ని అన్బాక్స్ చేద్దాము. ఇంకా అన్బాక్స్ కూడా చేయలేదు. అన్బాక్స్ చేసి తర్వాత మీకు చూపిస్తాను. వచ్చేసాను. సో వచ్చేసాను గైస్. ఇప్పుడైతే మనము డ్రెస్ కోసం మీకు డ్రెస్ కూడా చూపిస్తాను. ఇంకా అన్బాక్స్ కూడా చేయలేదు. నేను అన్బాక్స్ చేసి అసలు ఎలా ఉందో కూడా తెలియదు. రాగానే మనం ఇంకా ఆ లుక్ అనుకున్నాము. ఇంకా ఆ లుక్ కోసం మనం ఇక్కడ కూర్చున్నాం అనమాట. కొంచెం నాయిసీగా కూడా ఉండొచ్చు. ఇప్పుడైతే ఓపెన్ చేసేస్తా. సో ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేశానని అనుకుంటున్నాను. సో ఇదనమాట మనం దీన్ని స్టైల్ చేద్దాం. దీని లోపల మనకి టీ షర్ట్ అనేది ఎల్లో కలర్, దాన్ని కూడా నేను అన్బాక్సింగ్ చేసేస్తున్నాను. సో నేను అనుకున్నాను, ఇది చూసినప్పుడు నాకు కొంచెం డౌట్ కొట్టింది, ఈ కలర్ ఏదో డిఫరెంట్ గా అనిపిస్తుంది అని చెప్పి. ఆ కలర్ కి దగ్గరగా ఉంది కానీ వీడియోకి కరెక్ట్ గా ఉంది. బట్ చూడటానికి ఇది ఇంకొక టోన్ ఆఫ్ ఆరెంజ్ లా ఉంది, అదేమో కొంచెం ఎల్లోయిష్ కలర్ లా ఉంది. బట్ ఆల్మోస్ట్ సేమ్ ఇదే నెక్ ప్యాటర్న్, హాల్టర్ నెక్. సో ఇదే నెక్ ప్యాటర్న్ అంతా కూడా ఒకటే. ఇప్పుడైతే నేను ఇది వేర్ చేసుకొని మీకు ఎలా వచ్చింది అండ్ దగ్గరగా మ్యాచ్ చేసానా లేదా అని చెప్పేసి చూద్దాము. అండ్ దీనికంటే ముందు నెయిల్ పాలిష్. సో నెయిల్ పాలిష్ బ్లాక్ కలర్ యూజ్ చేశారు, బట్ ఐఎమ్ నాట్ ఫ్యాన్ ఆఫ్ బ్లాక్ కలర్స్.
సో అందుకని చెప్పేసి ఇప్పుడు నేను నెయిల్ పాలిష్ కూడా చూద్దాము ఏ కలర్ వేసుకుందాము అని ఆలోచిస్తున్నాను. బట్ వితౌట్ నెయిల్ పాలిష్ కూడా ఐఎమ్ హ్యాపీ. సో దానికి సంబంధించి ఇప్పుడు ఒక నెయిల్ పాలిష్ చూపిస్తాను. నా దగ్గర ఉన్న నెయిల్ పాలిష్ అయితే మీకు చూపిస్తాను. ఇన్ని కలర్స్ నా దగ్గర ఉన్నాయి. దీంట్లో సగం అయితే వర్క్ కూడా అవ్వట్లేదు, వర్క్ చేయట్లేదు. సో దీంట్లో నేను ఐఎమ్ గోయింగ్ విత్ వైట్ కలర్ వేసుకుందామా ఆర్ బ్లాక్ కూడా నా దగ్గర ఉండాలి. బట్ అది ఎక్కడ ఉందో ఇప్పుడు నాకు గుర్తులేదు. దట్స్ ఓకే. సో ఇదైతే యూజ్ చేస్తున్నాను, ఈ కలర్ యూజ్ చేస్తున్నాను. బ్లాక్ లేదు కాబట్టి ఈ న్యూడ్ తో నేను యూజ్ చేసేస్తున్నాను. నేను అసలు రైట్ హ్యాండ్ కి నెయిల్ పాలిష్ వేసుకోను. ఇలా వేసుకున్నా జస్ట్ లైక్ వీడియో మొత్తం అయిపోగానే నేను ఇది రిమూవ్ చేసుకుంటాను. రిమూవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ తింటాం కానీ ఏదైనా 99% నేను రైట్ హ్యాండ్ కి అసలు వేసుకోను. నాకు నచ్చదు. ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ కి వేసుకునేదాన్ని. అది ఒకప్పుడు. ఇప్పుడు నెయిల్ పాలిష్ అనే ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయింది, ఎందుకో తెలీదు. బట్ మన స్కూల్ డేస్ లో మాత్రం నెయిల్ పాలిష్ అనేది ఒక పెద్ద వేసుకుంటే మనం చదువులో సంకనాగిపోతాం అన్నట్టు చూసేవాళ్ళు. అది అవునా కదా, ఇప్పటికి కూడా అలానే ఉందా? అప్పో బాబాయ్, మాకైతే ఎంత స్ట్రిక్ట్ ఉండేదంటే స్కూల్లో అస్సలు నెయిల్ పాలిష్ వేసుకోకూడదు. వేసుకొని వచ్చామంటే ఇంకేం లేదు, అసలు మనం ఇంకా చదువులో మనం నాశనం అయిపోయినట్టే అన్నట్టు చూసేవాళ్ళు. వాబోయ్, ఫ్లవర్ డిజైన్ అయితే వేపించుకుంది నెయిల్స్ కి అండ్ బ్లాక్ కలర్. బట్ మనం న్యూడ్స్ యూజ్ చేసాం కాబట్టి ఐఎమ్ యూజింగ్ దిస్ స్టిక్కర్స్. సో ఇలాంటి స్టిక్కర్స్ నా దగ్గర చాలా ఉన్నాయి, చాలా డేస్ నుంచి ఇలానే ఉన్నాయి. సో ఆ స్టిక్కర్స్ లో నుంచి నేను ఒక ఫ్లవర్ డిజైన్ అయితే చూసుకొని దాన్ని అయితే నేను పెట్టేసుకుంటాను. ఇదన్నమాట టాప్, లైక్ డెనిమ్ డ్రెస్. అండ్ పైన ఏమో మనము ఇలా హై నెక్ ఉన్న టీ షర్ట్ తో పేర్ చేసాము. ఇప్పుడు మీకు లుక్ చూపించబోతున్నాను. హౌ ఇస్ గోయింగ్ టు బి లుక్ ఆన్ మీ. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ గైస్, ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. చాలా బాగా అనిపిస్తుంది. సో ఫ్రాంక్లీ చెప్తున్నాను కదా, మీకు ఎలా అనిపిస్తుందో ఏమో. బట్ నాకు పర్సనల్ గా అయితే మాత్రం చాలా అంటే చాలా నచ్చింది, చాలా బాగుంది. ఇక్కడ ఆ మస్కారాని మిస్ చేసాం ఇందాక. సో ఫస్ట్ అయితే మనం మొత్తం పైకి పెట్టేసి మస్కారా కూడా అప్లై చేద్దాము. ఓకే, సో అక్కడ లుక్ లో మనకి మస్కారా అనేది మెయిన్ పార్ట్. నేను అసలు ఇందాకే మర్చిపోయాను దీన్ని. నెక్స్ట్ ఆబ్వియస్ గా మనకు చిన్ని చిన్ని స్టడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇలాగా పడేసా, ఇట్స్ న్యాచురల్, నేను పడేయటంలో ఎక్స్పర్ట్ని. సో ఇవి చిన్ని చిన్ని స్టడ్స్. సో మీకు ఇందాక నెయిల్స్ చూపించలేదు కదా, సో ఇట్లయితే ట్రై చేశాను. ఎందుకంటే ఆ ఫ్లవర్స్ రావట్లేదు, అందుకని ఈ టూకి పెట్టేసి మిగతా అలా వదిలేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి దీనికి అండ్ దీనికి పెట్టాను. అలా జస్ట్ వదిలేసాను జస్ట్ బెట్గా. ఎందుకంటే నాకు అది ఎంతసేపు పీకినా కానీ అది రావట్లేదు, నాకు ఇంకా చిరాకు వచ్చేసింది అనమాట. అందుకని అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇంకా ఇటు సైడ్ కూడా మనం ఇది పెడదాము. అండ్ మొత్తం ఈ లుక్కి ఇంకొక మెయిన్ హైలైట్ థింగ్ ఏంటంటే లేయర్ చేయండి. ఈసారి ఫోనే పడేసాను గైస్, ఈసారి ఫోనే పడేసాను. సో ఈ లుక్కి మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ లేయర్ చైన్స్. నేను ఇది జూడియోలో తీసుకున్నాను, 150 రూపీస్ అంత పడింది. మనకి మీషోలో కూడా అవైలబుల్లో ఉన్నాయి. కానీ అంటే
తను యూజ్ చేసినవి సేమ్ టు సేమ్ అయితే మీషోలో అవైలబుల్లో ఉన్నాయి. బట్ నా దగ్గర ఇది ఉంది కదా, దీంతో నేను పేర్ చేసేస్తున్నాను. ఇది ఇప్పుడు మొత్తం మనము ఫస్ట్ ఈ చిక్కుల్ని తీసుకోవాలి, కొంచెం టైం పడుతుంది, అందుకని మీరు ఆగండి. ఫైనల్గా తీసాను గైస్. ఇది తీస్తే నాకు ఇంజనీరింగ్లో M1 ఎగ్జామ్స్ పాస్ అయినంత హ్యాపీనెస్ వచ్చింది. దీన్ని మనం ఇప్పుడు సెట్ చేసుకొని మనం పెట్టుకోవాలి. ఎవరు లేరు కాబట్టి మనమే పెట్టుకోవాలి. సో దీనికి ఇలాగా పేర్ చేయాలి. కొంచెం లూజ్గా వస్తుందేమో, బట్ సాధించాలి. మనం దీన్ని ఎలాగైనా సాధించాలి. ఇప్పుడు నా జుట్టుని నేను వెనక్కి పెట్టుకోవాలి, ముందుకు పెట్టుకోవాలి, అది ఒక క్వశ్చన్ నాకు. ఇలాంటప్పుడు ఎవరైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఫైనల్గా పెట్టేశాను, కానీ మనకి ఇక్కడికి కాదు. లాస్ట్ దానికి పెడతాను. ఐ ట్రై టు కీప్ ఎట్ లాస్ట్. ఇప్పుడు ఈ నెయిల్ పాలిష్ మొత్తం పోతుంది నాకు తెలుసు. గైస్ ఇది రావట్లేదు. అయ్యో నాకు ఇంట్రెస్ట్ పోతుంది సార్, నాకు ఇంట్రెస్ట్ పోతుంది. ఇది నేను ఆల్మోస్ట్ ఒక 5 minutes నుంచి ట్రై చేస్తున్నా, బట్ ఇది అవ్వట్లేదు. నాకు ఇంకా ఇంట్రెస్ట్ పోతుంది. ఫైనల్గా ప్లీజ్ 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 అను గైస్. అబ్బా నా ఫింగర్స్. దేవుడా 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 ప్లీజ్ పట్టవా దీంట్లో. గైస్ రెడీ అవటం మొత్తంలో కంటే ఇదే చాలా కష్టంగా అనిపించింది నాకు. పట్టు ప్లీజ్ బాబు, ఎక్కడున్నావే బాబు, వెయిట్. ఫైనల్గా పెట్టేశాను. అమ్మయ్య గైస్, ఇది లూజ్గా ఉంటే మాత్రం మళ్ళీ మీరు ఏం కమెంట్ చేయకండి. సో ఒకరిమే ఉంటే ఇదే అన్నమాట ఇబ్బంది. సో కొంచెం అంటే అక్కడ ఉన్న లేయర్ చైన్స్ ఇంకా పెద్దవిగా ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను, సేమ్ టు సేమ్ కావాలంటే నేను మీకు లింక్ని ప్రొవైడ్ చేయగలను. బట్ నేనైతే ఇది జూడియోలో తీసుకున్నాను, దీనికి సరిపోతుంది, మ్యాచ్ అవుతుందిలే అని చెప్పేసి. ఫైనల్గా అయిపోయింది. మొత్తం లుక్ అయితే ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గానే చేసామనుకుంటున్నాను. ఇంకా మనము ఒక చిన్ని షార్ట్ వీడియో కూడా మెన్షన్ చేస్తా, పక్కన మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మీరు ఇప్పటిదాకా వీడియో చూసారు అంటే ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు ఇంతకీ ఈ లుక్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి, నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. చలో బాయ్ గాయ్స్. శ్రీముఖిస్ లుక్ లో హెయిర్ బన్ అయితే తను ట్రై చేసింది. సో హెయిర్ బన్ ట్రై చేస్తే అంత బాగుంటుందో లేదో తెలీదు.